ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ తెలుగు వెబ్ సిరీస్ రివ్యూ. ఈ సిరీస్ రాసింది సంజయ్ రాయ్ అండ్ ప్రశాంత్ వర్మ. డైరెక్ట్ చేసింది అయితే అనీష్ కురువిల్లా. అనీష్ కురువిల్లా ఇది వరకు రాసి తీసిన ఆవకాయ బిర్యానీ, కో అంటే కోటి, గాడ్స్ ఆఫ్ ధర్మపురి అంటే నాకు ఇష్టం. బట్ ఈ ఐలాండ్ సిరీస్ విషయానికి వస్తే నా ఊరుకు అస్సమైపోయింది. డాక్టర్ విశ్వక్ పిఓవి ఐడియా ఒకటి ఓకేగా ఉన్న మెయిన్ థింగ్ అయిన ఐలాండ్, అసలు సిరీస్ రన్ అవుతున్న ఐలాండ్లోని జరిగే సీన్సే కంప్లీట్గా ఇరిటేట్ చేసాయి. డాక్టర్ విశ్వక్ అనే ఒక ఫేమస్ పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోతాడు తన వారసులందరికీ ఆస్తి పంపకాల కోసం. విశ్వక్ యొక్క ప్రైవేట్ ఐలాండ్కి రమ్మని పిలుస్తారు తన కింద వర్క్ చేసేవాళ్ళు. సో వీళ్ళంతా వెళ్ళాక ఏమైందనేది సిరీస్లో చూస్తారు మీరు. బేసిక్గా ఐలాండ్లోని సీన్స్, ఆ క్యారెక్టర్స్ చేసే పనులే చిరాగ్గా ఉన్నాయనుకుంటే, మధ్యలో గ్రీస్ పూసుకొని చంపడానికి వచ్చే మనుషులు, సల్ఫ్యూరిక్ యాసిడ్ టైప్లో ఒక యాసిడ్తో నిండి ఉన్న ఒక పెద్ద పువ్వు. దీనికి తోడు ఎందుకు పిలిచారు అనే రీజన్ తెలిసాక మామూలు ఫ్రస్ట్రేషన్ రాలేదు. ఇక్కడ పిలిచే బదులు అదేదో ఎవరింట్లో వాళ్ళ దగ్గరే 100% కోసం సెర్చ్ చేస్తే ఈ ఐలాండ్ టార్చరే నాకు తప్పేది కదా డాక్టరు. అన్ని కనిపెట్టావు బట్ చూసే నన్ను పండబెట్టావు అనే ఫీలింగ్. డాక్టర్ విశ్వక్ సైడ్ నుంచి సంథింగ్ ఉన్నప్పటికీ ఐలాండ్ అనే పాయింటే కర్మరా బాబు అనిపించింది. ఒకరిద్దరు తప్ప అందరూ తింగరగా బిహేవ్ చేస్తూ ఉంటారు. వీళ్ళేమో 500 నుండి 1000 కోట్లు వస్తుంటే డబ్బొద్దు ఫ్యామిలీని చూడాలనిపించి వచ్చామని చెప్పి వెళ్ళిపోతారంట. వాళ్ళు పైకి పోవడానికే రాసినట్టు ఆ డైలాగ్, ఆ సీను. ప్రెగ్నెంట్ వైఫ్కి తోడుండకుండా వాకింగ్ చేయడానికి వెళ్తాడంట, పైకి పోవడానికే కదా. ఇతనికేమో ఈమంటే పిచ్చి, ఈమెకేమో ఇతనంటే పిచ్చి, ఇతనికేమో ఇంకో పిచ్చి. లవర్స్ అయిన వీళ్ళు బ్రదర్ అండ్ సిస్టర్ అని చెప్పి లానిస్టర్ షో వేస్తారు. ఇదంతా నీరసంతో చూస్తున్న నాకు పిచ్చెక్కింది. మోక్ష ఐలాండ్ యొక్క మిస్టరీ అన్నారు. మిస్టరీ కోసం చూస్తుంటే వీళ్ళ పర్సనల్స్ అన్నీ నాకెందుకు అనిపించింది. ఎవడు పడితే ఆడు, ఎందుకు పడితే అందుకు, ఎలా పడితే అలా వేసేస్తుంటారు. పుష్ చేస్తే రాయి గుద్దుకుని పోతారు. నాకు రూల్స్ పెట్టే వాళ్ళే లేరు అని పొడి చేస్తాడు. మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ కాదు, మాయా, విక్కీ అండ్ ఝాన్సీని తీసేసి మిస్టరీ ఆఫ్ అసైలమ్ అని పెట్టాల్సింది, సరిపోయేది. మళ్ళీ పార్ట్ 2 అని అన్నారు. పర్ఫార్మెన్సెస్ వైజ్ నందు అండ్ ప్రియా ఆనంద్ డీసెంట్, ఇంకొంతమంది కూడా ఓకే. బట్ మరికొంతమంది అయితే టూ మచ్ ఓవర్గా యాక్ట్ చేశారు. రూపాయి చేయమంటే 5 రూపాయలు చేశారు. బీజిఎం ఒకటి ఫైన్ అండ్ ఐలాండ్ని మిస్టీరియస్గా చూపించడంలో కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు. ఏదో సీరియల్లా ఉంది. అట్మాస్ఫిరిక్ టెన్షన్తోనే సగం లాగేయాల్సింది కాస్త అలాంటిది ప్యూర్ డెడ్ సిరీస్లా ఉంది. ఫైనల్లీ నా వరకు మిస్టరీ లేదు, ఏం లేదు, అసలు ఇంట్రెస్టింగ్ అని లేదు. కొన్ని సీన్స్ వల్ల ఫ్యామిలీ వాచబుల్ అయితే కాదు, వాచ్ ఇండివిజువల్లీ. అవైలబుల్ ఇన్ తెలుగు ఆన్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్. సిరీస్ చూసుంటే మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.